టీశాట్ వీక్షకులకి నమస్కారం. సాగు చట్టాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం పంట రుణాలకు సంబంధించిన చట్టాలు నియమాల గురించి మాట్లాడుకుందాం. రైతులకి పంట రుణాలు సమయానికి అందటం, ఆ పంట రుణాల చెల్లింపులకు సంబంధించి చాలా కీలకమైన అంశం. వ్యవసాయానికి భూమి ఎంత కీలకమో ఆ భూమిలో పంట పండాలి అంటే సక్రమంగా రుణాలు రైతుకు అందటం కూడా అంతే కీలకం. ఈ పంట రుణాలకు సంబంధించిన నియమాలు తెలంగాణలో ఏమున్నాయి, ఎలాంటి చట్టాలు ఉన్నాయి, రుణాలు తీసుకోవడానికి ఎలాంటి చట్టాలు ఉన్నాయి, ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, రుణాల చెల్లింపులో ఆ రుణాలు చెల్లించడం వచ్చే ఇబ్బందుల్లో రైతులు బయటపడటం కోసం ప్రభుత్వాలు ఎలాంటి చట్టాలు చేశాయి, ఈ రోజున ఈ అంశాల గురించే మాట్లాడుకుందాం. పంట రుణాలు ఏదైతే ఉందో ఎప్పటి నుంచో వ్యవసాయము చేయటం మొదలైనప్పటి నుంచి కూడా వ్యవసాయం చేయటం కోసం కావాల్సిన ఆర్థిక సహాయం వ్యవసాయం చేసే వాళ్ళకు అందటం అనేది అంతే కీలకం. కాబట్టి బ్రిటిష్ కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అప్పటి నిజాం పరిపాలన నుంచి ఇప్పటి వరకు కూడా రైతులకి సమయానికి పంట రుణాలు అందించడం కోసం చట్టాలు చేయబడ్డాయి. రైతులు వివిధ సంస్థల నుంచి కానీ, బ్యాంకుల నుంచి కానీ, వ్యక్తుల నుంచి కానీ తీసుకున్న రుణాల చెల్లింపులో గనక కష్టాలు ఉన్నట్లయితే, పంట పండకపోవటం వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల వాళ్ళు రుణాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడినప్పుడు అలాంటి రుణాల నుంచి రైతాంగాన్ని విముక్తి చేయటం కోసం కూడా చట్టాలు చేయబడ్డాయి. తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే 1950 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 5-6 చట్టాలు రైతులని రుణ విముక్తులు చేయటం కోసమే చేయబడ్డ చట్టాలు. మొట్టమొదటిగా ఈ రుణ విముక్తం చేయటం కోసం చట్టాలు చేసిన వాటికంటే ముందుగా రుణాలు ఇవ్వటానికి ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటి గురించి ప్రస్తావన చేసుకున్న తర్వాత రైతుల్ని రుణ విముక్తి చేసే చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలు ఏంటి, దాన్ని రైతులు ఏ విధంగా వినియోగించుకోవాలో మనం చర్చిద్దాం. రైతులకి వ్యవసాయం చేయటం కోసం విత్తనాలు కొనుక్కోవటానికి కావచ్చు, ఎరువులు పురుగు మందులు కొనుక్కోవటానికి కావచ్చు, ఇతరత్ర వ్యవసాయానికి కావాల్సిన పెట్టుబడులు అందించడం కోసం 1950లోనే హైదరాబాద్ పంట రుణాల చట్టాన్ని చేయటం జరిగింది. ప్రభుత్వం రైతాంగానికి రుణాలు ఇవ్వటం కోసం చేసిన చట్టం 1950లోనే వచ్చిన పంట రుణాల చట్టం. పంట రుణాలు మాత్రమే కాదు, భూమిని అభివృద్ధి చేయడానికి కావాల్సిన డబ్బులు రుణాలు అందించడం కోసం, భూమిని లెవెల్ చేసుకోవడానికి కావచ్చు, ఏదైనా కాలువలు తవ్వుకోవడానికి కావచ్చు, ఆ భూమిని అభివృద్ధి చేసుకొని సాగుయోగ్యంగా మలుచుకోవటానికి ఏదైతే ఆర్థిక వెసులుబాటు రైతాంగానికి కావాలో అలాంటి రుణాలు, భూమి అభివృద్ధికి రుణాలు అందించడం కోసం కూడా 1950-56 మధ్యకాలంలో హైదరాబాద్ ల్యాండ్ ఇంప్రూవ్మెంట్స్ లోన్స్ యాక్ట్ పేరుతోటి భూ అభివృద్ధికి రుణాలు అందించడం కోసం ఒక చట్టం చేయబడింది. ఇక ఆ తర్వాత కేంద్ర స్థాయిలో చూసుకున్నట్లయితే 1968లోనే అగ్రికల్చర్ లోన్స్ అంటే వ్యవసాయానికి రుణాలు అందించడం కోసం ఒక కార్పొరేషన్, అగ్రికల్చరల్ క్రెడిట్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయడానికి ఒక చట్టం చేసి అన్ని రాష్ట్రాలలో కూడా క్రెడిట్ కార్పొరేషన్స్ ఏర్పాటు చేయటము, రైతులకి పంట రుణాలు అందించటము, పంట రుణాలని రీషెడ్యూల్ ఇతరత్ర అంశాలని చూడటం కోసం ఒక చట్టం 1968లో చేయబడింది. ఈ 1968లో వచ్చిన చట్టాన్ని రద్దు చేసుకుంటూ మరొక కొత్త చట్టం వచ్చింది. అదే ఇప్పటికీ అమలవుతుంది. ఆ చట్టమే నాబార్డ్ చట్టం. ఆ చట్టం ప్రకారం ఏర్పడిన బ్యాంకే నాబార్డ్. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్. జాతీయ స్థాయిలో వ్యవసాయం కోసం, గ్రామాల అభివృద్ధి కోసం రుణాలు అందించడం కోసం ఏర్పాటు చేయబడ్డ బ్యాంకే నాబార్డ్. ఈ నాబార్డ్ చట్టం 1981లో రూపొందించారు. ఈ నాబార్డ్ చట్టాన్ని ఆధారంగానే ఆ నాబార్డ్ ఏర్పడిన సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ ద్వారానే ఈ రోజున దేశవ్యాప్తంగా పంట రుణాలకు సంబంధించిన వ్యవహారం అంతా నాబార్డ్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది. సో ముందు ఈ నాబార్డ్ చట్టంలో రైతులకు సంబంధించి ఏముంది మనం మాట్లాడుకున్న తర్వాత ఇతర అంశాల్లోకి వెళ్దాం. ఆ పేరులోనే ఉంది, ఇది భారతదేశంలో పంట రుణాలు గ్రామీణ అభివృద్ధి కోసం, గ్రామాభివృద్ధి కోసం రుణాలు అందచేయటం కోసం ఏర్పాటు చేయబడ్డ ప్రత్యేక బ్యాంక్. దీనికి కావాల్సిన నిధి కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. ఇతరత్ర మార్గాల ద్వారా కూడా నాబార్డు నిధులు సమకూర్చుకొని
ఈ దేశంలో రైతులకి సకాలంలో పంట రుణాలు అందించడానికి కావాల్సిన అన్ని కార్యక్రమాలు నబార్డ్ చేస్తుంది. నబార్డ్ చేసే కార్యక్రమాలలో 3 కార్యక్రమాలు చాలా కీలకమైనవి, రైతుకు ఉపయోగపడే కార్యక్రమాలు. ఒకటి, ఈ దేశంలో ఏవైతే కోఆపరేటివ్ సొసైటీలు, రూరల్ బ్యాంకులు, లేకపోతే షెడ్యూల్డ్ బ్యాంకులు, కోఆపరేటివ్ క్రెడిట్ కార్పొరేషన్స్ ఉన్నాయో, ఈ పంట రుణాలు అందించే వివిధ సంస్థలు ఏవైతే ఈ దేశంలో ఉన్నాయో ఆ సంస్థలకి నబార్డు నిధులు సమకూరుస్తుంది రైతులకి పంట రుణాలు ఇవ్వటం కోసం. అది అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ కావచ్చు, ఇతరత్ర ఏ బ్యాంక్ అయినా కావచ్చు, వారు రైతులకి పంట రుణాలు ఇవ్వటం కోసం నిధులు సమకూర్చే బాధ్యత నబార్డ్ మీద ఉంటుంది. నబార్డ్ ఆ విధంగా రుణాలు ఇవ్వటం కోసం నిధులు సమకూరుస్తాయి. అది ఒక బాధ్యత నబార్డ్ మీద. రెండవ కీలకమైన బాధ్యత నబార్డ్ మీద ఉన్నది ఏంటంటే, రైతాంగం కనుక కొన్ని ప్రత్యేక సందర్భాలలో పంట రుణాలను సకాలంగా చెల్లించలేని పరిస్థితి ఏర్పడినప్పుడు, కరువు కాటకాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, ఇతరత్ర కారణాలతోటి పంట నష్టం జరిగి పంట రుణాలని చెల్లించలేని పరిస్థితిలో రైతాంగం ఉన్నప్పుడు ఆ రుణాలని మాఫీ చేయటం కావచ్చు, ఆ రుణాలని రీషెడ్యూల్ చేయడం కోసం అధికారం నబార్డ్ కలిగి ఉంది. నబార్డ్ ఈ రుణాలని రీషెడ్యూల్ చేయటం కోసం కావాల్సిన నిధులు సమకూర్చవచ్చు. రీషెడ్యూల్ చేయమని ఆ కోఆపరేటివ్ సొసైటీని, ఇతర బ్యాంకుల్ని అడగడానికి నబార్డ్కి అధికారం ఉంటుంది. ఇది రెండవ బాధ్యత నబార్డ్ మీద ఉంది. ఇక మూడవ కీలక బాధ్యత నబార్డ్ మీద ఉన్నది ఏంటంటే, ఈ దేశంలో రైతాంగానికి సక్రమంగా పంట రుణాలు అందటం కోసం కావాల్సిన అన్ని కార్యక్రమాలు నబార్డ్ నిర్వహించాలి. అది ఒక పాలసీ రూపకల్పన కావచ్చు, ప్రభుత్వాలకి సలహాలు సూచనలు ఇవ్వటం కావచ్చు, ఇతర బ్యాంకులకి కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇవ్వటం కావచ్చు, అధ్యయనాలు చేయటం కావచ్చు, ఏ సందర్భాల్లో రుణాలు అవసరం పడుతున్నాయి, రైతులకు ఇబ్బందులు ఏమున్నాయి, రైతులకి మరింత మెరుగ్గా పెట్టుబడులు అందాలి అంటే ఇంకేం చేయాలి అనే అంశాలపై రీసెర్చ్ చేయటం కావచ్చు, ఈ పంట రుణాలకు సంబంధించిన వివిధ సంస్థలకి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం కావచ్చు. ఇవన్నీ కూడా నబార్డు నిర్వహించడానికి ఈ చట్ట ప్రకారం బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పేర్కొన్న ఈ 3 అంశాలు. ఒకటి, వివిధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ల ద్వారా, కోఆపరేటివ్ సొసైటీల ద్వారా రైతాంగానికి పంట రుణాలు అందించటం, వారు పంట రుణాలు సక్రమంగా చెల్లించలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ రుణాలని రీషెడ్యూల్ చేయడం కోసం చేయాల్సిన ప్రయత్నం చేయటం, అలాంటి నిధులు సమకూర్చటం. మూడవది, ఈ దేశంలో రైతాంగానికి సక్రమంగా రుణాలు అందించడం కోసం కావాల్సిన రీసెర్చ్ కానీ, ట్రైనింగ్ కానీ, ఇతరత్ర కార్యక్రమాలు చేపట్టే బాధ్యత ఈ చట్ట ప్రకారం నబార్డ్ పైన ఉంది. ఇక ఇప్పటిదాకా మనం ఏమని చెప్తున్నాము, నబార్డ్ అనే సంస్థ ఇతర సంస్థల ద్వారానే రైతాంగానికి లోన్లు ఇస్తుంది. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో నబార్డ్ కూడా నేరుగా రైతులకి రుణాలు ఇచ్చే అధికారం కూడా కలిగి ఉంది. అట్లా ఇచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇది మొత్తంగా ఈ మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాలలో రైతులకి సకాలంలో కావాల్సిన పంట రుణాలు ఇవ్వటం కోసం ఏర్పాటు చేయబడ్డ ఒక వ్యవస్థాకృతమైన ఈ వెసులుబాటు ఈ నబార్డు చట్టం కింద ఏర్పాటైన నబార్డ్ బ్యాంక్. ఇక ఇప్పుడు మనం మళ్ళీ చూడాల్సింది ఏంటంటే, ఇలా రుణాలు తీసుకున్నప్పుడు రైతులు కనుక రుణాలు చెల్లించలేకపోయినట్లయితే ఈ రుణం ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, తిరిగి ఆ రుణాలు రాబట్టుకోవడానికి ఎలాంటి చట్టాలు ఉన్నాయి, అలా వాళ్ళు తిరిగి రుణాలు రాబట్టుకునేటప్పుడు రైతులకి మేలు చేయడానికి ఏమైనా నియమాలు ఉన్నాయా, ఎవరైతే అప్పు తీసుకున్న రైతులు ఉన్నారో వారికి ఏమైనా వెసులుబాట్లు ఉన్నాయా ఒకసారి మనం చూడాలి. ఇప్పటిదాకా మనము పంట రుణాలు ఇవ్వటం కోసం ఏర్పాటు చేయబడ్డ నబార్డ్ గురించి మాట్లాడుకున్నాం. నబార్డు చట్టం కింద నబార్డు నిర్వహించాల్సిన బాధ్యతల గురించి మనం మాట్లాడాం. ఈ విధంగా రైతులకి షెడ్యూల్డ్ బ్యాంకుల ద్వారా, కోఆపరేటివ్ సొసైటీల ద్వారా, ఇతరత్ర మార్గాల ద్వారా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు రుణ సౌకర్యాన్ని కల్పించే ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఇట్లా రైతులు ఒకసారి రుణం తీసుకున్న తర్వాత ఆ రుణం కట్టలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే బ్యాంకులు కానీ, ఆ అప్పు ఇచ్చిన వ్యక్తులు ఆ డబ్బుని రికవరీ చేసుకోవాలనుకున్నట్లయితే ఎలాంటి చట్టాలు ఉన్నాయి, రైతులు ఆ రుణం కట్టలేని పరిస్థితుల్లో ఈ చట్టాల్లో ఏమైనా వాళ్ళకి వెసులుబాట్లు ఉన్నాయా అనేది మనం చర్చించాలి. ఇంతకు మునిపే మనం నబార్డు గురించి మాట్లాడినప్పుడు ఒక మాట ఏం చెప్పామంటే, రైతులు సకాలంలో రుణం చెల్లించలేని పరిస్థితి ఉన్నట్లయితే ఆ రుణాన్ని రీషెడ్యూల్ చేయొచ్చు అని మాట్లాడాం. నబార్డు కనుక సూచించినట్లయితే
ఒక సంవత్సరాల కాలానికో 2 సంవత్సరాల కాలానికో ఆ రుణాన్ని రీషెడ్యూల్ చేయొచ్చు. కానీ ఆ తర్వాతనైనా చెల్లించాల్సి ఉంటుంది కదా. ఈ చెల్లింపుల కోసం ఏమైనా చట్టాలు ఉన్నాయా అనే విషయానికి వచ్చినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి ఎవరైనా రుణం తీసుకొని చెల్లించకపోయినట్లయితే తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్టులో ఉన్న నిబంధనల మేరకు ఆ డబ్బుని రికవరీ చేయాల్సి ఉంటుంది. ఏమున్నాయి నిబంధనలు తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్లో? ఈ తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ చట్టం అనేది 1907లో రూపొందించిన చట్టం. ఇందులో ఈ చట్టం అంతా కూడా భూమి శిస్తు ఎట్లా వసూలు చేయాలి, భూమి శిస్తు నిర్ధారణ ఏంటి, రెవెన్యూ యంత్రాంగ విధులు బాధ్యతలు, భూముల సర్వే, ఇట్లాంటి అంశాలన్నీ ఉంటాయి. అందులో కొన్ని సెక్షన్స్ భూమి శిస్తు కట్టకపోతే దాన్ని ఏ విధంగా రాబట్టుకోవాలనే నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలే ఈ పంట రుణాలకు కూడా వర్తిస్తాయి. అంటే పంట రుణాలు చెల్లించలేని పరిస్థితి ఉన్నప్పుడు రెవెన్యూ రికవరీ ఎట్లయితే చేస్తారో ఆ నియమాల ప్రకారమే రుణాలను రికవరీ చేయాల్సి ఉంటుంది. చట్టంలో ఏ నిబంధనలు ఉన్నాయి? తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్లో రికవరీకి సంబంధించి రుణాలు కనుక చెల్లింపు కనుక జరగకపోతే సంబంధిత రెవెన్యూ అధికారికి రిక్వెస్ట్ చేస్తే రెవెన్యూ అధికారి ఈ రెవెన్యూ రికవరీ చట్ట ప్రకారం ఆ రుణాన్ని రాబట్టి ఆ బ్యాంకుకు అందించాల్సి ఉంటుంది. అందులో ఉన్న నిబంధనలు ఏంటి? ఎవరైతే అప్పు తీసుకున్నారో వారికి నోటీసులు ఇవ్వాలి. వారు కనుక దానికి సమాధానం చెప్పకపోయినా లేదా గడువించే సమయంలో కనుక చెల్లింపు చేయకపోతే భూమిని జప్తు చేయొచ్చు. ఆ భూమిని జప్తు చేయొచ్చు. ఆ వ్యక్తిని జైలుకు పంపించే అధికారం రెవెన్యూ యంత్రాంగానికి ఉంటుంది. ఆ విధంగా రికవరీ చేసిన వ్యక్తి ఎవరి నుంచి అయితే డబ్బులు రికవర్ చేస్తారో మళ్ళొకసారి వాళ్ళకి లోన్ ఇవ్వకుండా మారిటోరియం విధించవచ్చు. ఇందులో ఆ నిబంధనలు ఉన్నాయి. కానీ ఈ రెవెన్యూ రికవరీ చట్టాన్ని సాధ్యమైనంతగా పంట రుణాల రికవరీకి వాడొద్దు అనేది ప్రభుత్వాల నిర్ణయాలు ఆ విధంగానే చేసుకుంటూ వచ్చారు. మనం ఒకప్పుడు చూసినట్లయితే ఒక దశాబ్ద కాలం 2 దశాబ్దాల కాలం క్రితం గ్రామాలలో రైతులు రుణాలు తెచ్చుకున్న తర్వాత రుణాలు చెల్లించలేదని బ్యాంకు వాళ్ళు గ్రామాలకు వచ్చి ఇంటి తలుపులను కూడా తీసుకెళ్ళిపోయిన సందర్భాలు మనం చూస్తాం. పొలంలో ఉన్న మోటార్లను లాక్కెళ్ళిపోయిన సందర్భంలో చూస్తాం. పశువులు కూడా తీసుకెళ్ళిపోయిన సందర్భాలు మనం గ్రామాలలో చూసాం. బ్యాంకు వాళ్ళ జీబు ఊర్లోకి వస్తుందంటే రైతాంగం భయపడిపోయిన సందర్భాలు, భయకంపితులైన సందర్భాలు మనం గ్రామాలలో చూస్తూ వచ్చాం. కానీ చట్టం అది కాదు. చట్టం ఏమంటుంది? చట్టం చాలా స్పష్టం. ఒకవేళ బ్యాంకు రుణాలు కనుక చెల్లింపు జరగకపోతే నేను పేర్కొన్న తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ చట్టంలో ఉన్న నిబంధనల మేరకు సంబంధిత రెవెన్యూ అధికారి రికవరీ చేయాలి, కానీ బ్యాంకులు ఈ విధంగా చేయడానికి వీల్లేదు. ఇక రెండవ అంశం, బ్యాంకులు కావాలి అంటే ఈ రుణాల రికవరీ కోసం సివిల్ కోర్టులో దావా వేసుకొని ఆ రుణాలను తిరిగి రాబట్టుకోవడానికి బ్యాంకులకి ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అధికారాలు ఉన్నాయి. మూడో అంశం మనం అందరం గమనించాల్సింది, ఇవి పంట రుణాలు ఏవైతే ఉన్నాయో పంట రుణాలను పంటని కుదవబెట్టుకొని ఇచ్చే రుణాలు, భూమిని కుదవబెట్టి తెచ్చుకునే రుణం కాదు ఇది. పంట రుణాలు ఉన్నప్పుడు పంట నుంచి రాబట్టుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఆస్తులకు వ్యతిరేకంగా పోవడానికి వీల్లేదు. ఇక అంతేకాదు, ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇంతకు మునుపు అది ఇప్పటికీ కొనసాగుతుంది చాలా గ్రామాలలో. అక్కడ గ్రామంలో ఉండే లోకల్ మనీ లెండర్స్, ఆ స్థానిక వడ్డీ వ్యాపారులు ఎవరైతే ఉంటారో ఈ వడ్డీ వ్యాపారులు రైతులకు రుణాలు ఇస్తారు, వాళ్ళే రాబట్టుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాలలో అయితే ఈ రుణం కట్టలేక భూములు కోల్పోయిన సందర్భాలు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో గిరిజనులకు రుణాలు ఇవ్వటము, వాళ్ళు చెల్లించలేని పరిస్థితులలో వాళ్ళ భూములు లాగేసుకోవటం కనపడుతూ ఉంటుంది. ఈ విధంగా రైతులు ఒక ఊబిలో చిక్కుకుపోతున్నారు. అక్కడ స్థానికంగా వడ్డీ వ్యాపారం తీసుకున్న రుణాల వల్ల కావచ్చు, ఇతరత్ర రుణాలు తీసుకొని కట్టలేని పరిస్థితులలో భూములు కూడా కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి రైతుల్ని రుణ విముక్తుల్ని చేయాలి అని చెప్పి 1956 నుంచి నిన్న మొన్న 2016 వరకు కూడా 4-5 కీలకమైన చట్టాలని ప్రభుత్వాలు చేస్తూ వచ్చాయి రైతుల్ని రుణ విముక్తుల్ని చేయటం కోసం. 1956లో ఒక చట్టం వచ్చింది, 77లో ఒక చట్టం వచ్చింది, 1987లో ఒక చట్టం వచ్చింది. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో కూడా ఒక కీలకమైన చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ అన్ని చట్టాల సారాంశం ఒకటే, రైతుల్ని రుణ విముక్తులు చేయటం కోసం చేసిన చట్టాలు. అంతకుమునుపున్న పాత 3 చట్టాలు మనం తీసుకున్నట్లయితే 56లో చేసిన చట్టం కానీ, 77లో చేసిన చట్టం కానీ, 87లో వచ్చిన చట్టం కానీ, ఈ 3 చట్టాలు కూడా ఒకే మాట చెప్పాయి,
ప్రభుత్వం నిర్దేశించిన గడువులో రుణాలు తీసుకున్న రైతులు ఎవరైతే ఉంటారో, ఒక చట్టంలో అయితే 1976 నుంచి 89 మధ్య కాలంలో, ఇంకొక చట్టంలో ఇంకొక కాలం, ఈ ప్రభుత్వం ఏదైతే గడువు చెప్తుందో ఈ మధ్య కాలంలో ఎవరైతే రుణాలు తీసుకుంటారో ఆ రుణాలన్నిటినీ ప్రభుత్వమే మాఫీ చేసింది. ఎవరైతే రుణాలు ఇచ్చారో వాళ్ళు కోర్టుకు పోకుండా రక్షణలు ఈ చట్టాలలోనే ప్రభుత్వం కల్పించింది. ఇప్పుడు నేను ఈ చట్టాల లోతుకు వెళ్ళను, కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది 2016 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కీలక చట్టం గురించి కొంచెం లోతుగా మనం ప్రస్తావన చేసుకోవాలి. ఇది కీలకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సన్నకారు రైతుల కోసం, అంటే 5 ఎకరాల డ్రై ల్యాండ్ లేదా 2.5 ఎకరాల వెట్ ల్యాండ్ కంటే తక్కువ కలిగి ఉన్న రైతుల కోసం, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆర్టిజాన్స్ అంటే చేతి వృత్తుల వాళ్ళ కోసం ఉద్దేశించి చేయబడిన చట్టం. ఈ చట్టం ద్వారా తెలంగాణలో రైతుల రుణ విముక్తి కమిషన్ ఏర్పాటు చేయటం జరిగింది. ఫార్మర్స్ డెట్ రిలీఫ్ కమిషన్ ఏర్పాటు చేయటం జరిగింది. రైతులని రుణ విముక్తులు చేయటం కోసం చేసిన చట్టం. ఇప్పుడు ఈ చట్టం ఏం చెప్తుంది అంటే, ఈ రైతుల రుణ విముక్తి కలిగించే చట్టం ఏమంటుంది, ఈ చట్టం చిన్న రైతులకి, సన్నకారు రైతులకి, చేతి వృత్తుల వాళ్ళకి వర్తిస్తుంది. చిన్న రైతు, సన్నకారు రైతు అంటే గిరిజనులు కాకపోతేనేమో 5 ఎకరాల డ్రై ల్యాండ్, 2.5 ఎకరాల వెట్ ల్యాండ్ కంటే తక్కువ కలిగి ఉన్న వాళ్ళు, గిరిజనులు అయితే కనుక 10 ఎకరాల వరకు డ్రై ల్యాండ్, 5 ఎకరాల వరకు వెట్ ల్యాండ్ కలిగి ఉన్న రైతులని మన స్మాల్ ఫార్మర్స్, చిన్న సన్నకారు రైతులు అంటాము. ఈ రైతులకి ఈ చట్టం వర్తిస్తుంది. చేతి వృత్తుల వాళ్ళకి వర్తిస్తుంది. ఈ వ్యక్తులు గనక ప్రభుత్వం పేర్కొన్న పంటకి రుణాలు తీసుకున్నా, లేదా ప్రభుత్వం ప్రకటించిన ప్రాంతంలో గనక వీళ్ళు ఈ రుణాలు తీసుకున్నా, రాష్ట్రమంతా కూడా ప్రకటించడానికి ఉంటుంది. ఒక జిల్లాను, ఒక మండలం, ఒక పలానా మండలంలో గనక వీళ్ళు రుణాలు తీసుకొని ఉన్నట్లయితే వాళ్ళ రుణాలని విముక్తి చేయడం కోసం ఈ చట్టంలో ఏర్పాటు చేయబడిన కమిషన్ పనిచేస్తుంది. ఉదాహరణకి ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా పత్తి పంటకి రుణాలు తీసుకున్న రైతులు నష్టపోయారు. పత్తి గింజల వల్ల నష్టం జరగటం వల్లనో, ప్రకృతి వైపరీత్యం వల్లనో పత్తి పంట పండలేదు. కాబట్టి ప్రభుత్వం ఏం చేయొచ్చు, పలానా సంవత్సరంలో పత్తి పంట రుణం తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ చట్టం పరిధిలో వస్తారు అని చెబితే, ఆ చట్టం పరిధిలో ఈ పత్తి పంటకి రుణాలు తీసుకున్న రైతులందరికీ వెసులుబాటు ఉంటుంది. ఏం వెసులుబాటు ఉంటుంది ఈ చట్టంలో? కమిషన్ ఏర్పాటు చేశారు. కమిషన్ ఏం మేలు చేస్తుంది వీళ్ళకి? ఈ చిన్న సన్నకారు రైతులకు కానీ, చేతి వృత్తుల వాళ్ళకి ఈ చట్టం ఏం మేలు చేస్తుంది? 2 రకాల కీలకమైన మేళ్ళు ఈ చట్టం ద్వారా ఈ కమిషన్ రైతులకు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకటి, ఈ కమిషనే రుణాలని పూర్తిగా రద్దు చేయటం కానీ, లేదా అప్పులు ఇచ్చిన వాళ్ళని పిలిపించి వాళ్ళ మధ్యలో ఒక నెగోషియేషన్, అంటే మధ్యవర్తిత్వం వహించి రుణాలని తగ్గించి అది పేమెంట్ ఏ విధంగా చేయాలని ఒక తీర్పు ఇవ్వటం. ఒక సివిల్ కోర్టు ఎట్లయితే తీర్పిస్తుందో ఈ కమిషన్ కూడా ఆ అప్పులను చెల్లించడం కోసం ఒక తీర్పు ఇవ్వడానికి ఈ కమిషన్కి అధికారాలు ఉన్నాయి. ఈ కమిషన్ కనుక ఈ పలానా బ్యాంకు 1 లక్ష రూపాయలు రుణం ఇచ్చింది, దాని వడ్డీ 50,000 అయింది, 1,50,000 రూపాయలు రైతు కట్టాలి అని బ్యాంక్ చెప్పినప్పుడు ఆ బ్యాంకు వాళ్ళని రైతుని పిలిపించి మాట్లాడి రుణాన్ని తగ్గించవచ్చు, లేదా పూర్తిగా మాఫీ చేయొచ్చు, లేదా సగం కట్టొచ్చు అని చెప్పి తీర్పులు ఇవ్వడానికి ఈ కమిషన్కి అధికారం ఉంది. అంటే ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా చిన్న సన్నకారు రైతు తన పంట రుణాలకు సంబంధించి, తను చెల్లించాల్సిన రుణంకి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే, ఏమైనా మేలు కావాల్సి వచ్చినట్లయితే ఈ కమిషన్కి దరఖాస్తు పెట్టుకోవాలి. ఇగో పలానా బ్యాంకు నుంచి నేను ఇంత రుణం తీసుకున్నాను, ఇంత కట్టలేకపోతున్నాను, లేదా వాళ్ళు ఇంత ఎక్కువ వడ్డీ ఛార్జీ చేస్తున్నారు, ఇంత ఎక్కువ వడ్డీ అడుగుతున్నారు, ఈ రుణాన్ని మాఫీ చేయండి అనో, ఈ రుణాన్ని తగ్గించండి అనో ఆ కమిషన్కి కనుక దరఖాస్తు పెట్టుకున్నట్లయితే కమిషన్ ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళని, అంటే ఆ బ్యాంకుని కానీ, కోఆపరేటివ్ సొసైటీని కానీ, వ్యక్తిని కానీ, వ్యక్తిగతంగా మనీ లెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చినా సరే వాళ్ళని కూడా పిలిపించుకొని దీని మీద తీర్పులు చెప్పే అధికారం, వారిద్దరి మధ్యలో మధ్యవర్తిత్వం చేసే అధికారం ఈ కమిషన్ కలిగి ఉంది. ఈ మేలు కమిషన్ చేయగలుగుతుంది. ఇక అంతేకాదు, రెండోది, ఈ కమిషను పూర్తిగా రుణమాఫీ చేయమని చెప్పే అధికారం కూడా కలిగి ఉంది. ఈ రెండే కాకుండా ఈ చట్టంలో ఒక కీలకమైన నిబంధన ఉంది. ఈ నిబంధన రైతులందరూ తెలుసుకొని ఉంటే చాలా ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా రుణాలు తీసుకుంటున్న రైతులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి రుణభారం చాలా పెరిగిపోయి, వడ్డీ రేట్లు చాలా ఎక్కువైపోయి కట్టలేని పరిస్థితులకు వెళ్ళిపోతున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు నేను చెప్తున్న నిబంధన తెలుసుకొని ఉండాలి.
ఈ చట్టంలో ఒక నిబంధన ఏంటంటే, ఒక రైతు కనుక రూ. 1,00,000 పంట రుణం తీసుకున్నాడు, అప్పు తీసుకున్నాడు. ఓ పత్తి పండించడానికో, వరి పండించడానికో, మిర్చి పండించడానికో రూ. 1,00,000 రుణం ఒక బ్యాంకు నుంచో, ఓ కోఆపరేటివ్ సొసైటీ నుంచో, ఒక స్థానికంగా ఉన్న వడ్డీ వ్యాపారం నుంచో రూ. 1,00,000 రుణం తీసుకున్నాడు. ఈ రూ. 1,00,000 మీద ఇప్పుడు వడ్డీ వేసుకుంటూ వడ్డీనే ఇంకొక రూ. 1,00,000 అయింది. ఈ రైతు గనక ఆ రూ. 1,00,000 అసలు రూ. 1,00,000 దాకా వడ్డీ అయి ఉంటే అది కూడా కట్టేశాడు అనుకోండి, ఇక పూర్తిగా రుణం మాఫీ అయినట్టే లెక్క. అంతకంటే మించి ఇంకా వడ్డీ వసూలు చేసుకోవడానికి కానీ మళ్ళీ ఆ రుణం రాబట్టుకోవడానికి అవకాశం ఉండదు. ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోనే రూ. 1,00,000 అసలు డబ్బులు, వడ్డీ 2,00,000 అయింది. రూ. 1,00,000 అసలు కట్టేశాడు రైతు, రూ. 1,00,000 వడ్డీ కూడా కట్టాడు. ఇంకా రూ. 1,00,000 వడ్డీ డబ్బులు కట్టాల్సి ఉంది. ఆ సందర్భంలో చట్టం ఏమంటుందంటే, ఒకవేళ కనుక రైతు ఇప్పటికే అసలు డబ్బు, అసలుకి సమానమైన వడ్డీ కూడా చెల్లించి ఉన్నట్లయితే ఆ రుణం మాఫీ అయినట్లే. ఇక అప్పు ఇచ్చిన వాళ్ళు వీరి నుంచి రికవరీ చేయడానికి అవకాశమే లేదు, ఇంకా ఆ రుణం ఉన్నట్టుగా కాదు అని ఈ చట్టంలో చాలా సుస్పష్టంగా పేర్కొని ఉంది. కాబట్టి రైతాంగం మరీ ముఖ్యంగా తెలంగాణలో ఉన్న చిన్న సన్నకారు రైతులందరూ కూడా 2016లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం మేలు కోసం చేసిన ఈ కీలక చట్టం పైన కనీస అవగాహన కలిగి ఉండాలి. ఇప్పటిదాకా మనం 2 కీలకమైన అంశాలు ప్రస్తావన చేసుకున్నాం. ఒకటి, పంట రుణాలు ఇవ్వటం కోసం చేసిన నబార్డు చట్టం. పంట రుణాలు చెల్లించలేకపోయిన సందర్భంలో రైతులకి మేలు చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2016లో తీసుకొచ్చిన రుణ విముక్తి కమిషన్ ఏర్పాటు చట్టం. ఇక మూడో అంశం నేను ప్రస్తావన చేయదలుచుకున్నది పంట రుణాలకు సంబంధించి. ఈ రోజున బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వాళ్ళు చెల్లించకపోతే దాన్ని రికవరీ చేయడం కోసం ఒక కొత్త చట్టం వచ్చింది, సర్ఫేసీ చట్టం అంటాం దాన్ని. ఈ చట్ట ప్రకారము ఒక ప్రత్యేకమైన ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాంకులు కనుక ఆ ట్రిబ్యునల్లో అప్పు తీసుకున్న వాడి మీద కేసు పెడితే వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేసి మరీ రికవరీ చేయడానికి అవకాశం ఉంది. ఇది చాలా పవర్ఫుల్ చట్టం. ఈ సర్ఫేసీ చట్టం ఏదైతే ఉందో, రుణాలు తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఆ రుణాలు రాబట్టుకోవటం కోసం బ్యాంకుల చేతుల్లో, అప్పు ఇచ్చిన వాళ్ళ చేతిలో ఉన్న ఒక వజ్రాయుధం లాంటిది రికవరీ చేయటం కోసం. ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకొని కూడా పంట రుణాలు తీసుకున్నప్పుడు ఆస్తులు జప్తు చేసే కార్యక్రమాలు అక్కడక్కడ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి భారత సుప్రీంకోర్టు ఒక చాలా కీలకమైన తీర్పు వెలువరించింది ఈ చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటూ. ఈ చట్టంలో ఉన్న సెక్షన్ 31 ప్రకారము ఈ సర్ఫేసీస్ చట్టం ఏదైతే ఉందో పంట భూములకి, అంటే వ్యవసాయ భూములకి ఈ చట్టం వర్తించదు. పంట రుణాల కోసం కానీ ఇతరత్ర ఏలోనైనా వ్యవసాయ భూమిని కుదోబెట్టి గనక రుణాలు తెచ్చుకున్నట్లయితే ఈ చట్టం కింద చర్యలు తీసుకోవడానికి వీలు లేదని భారత సుప్రీంకోర్టు పేర్కొంది. అంటే ఈ రోజున బ్యాంకుల ముందున్న మార్గం ఏంటంటే, సర్ఫేసీ చట్టం కింద రికవరీ చేసి భూములు జప్తు చేయడానికి వీల్లేదు, రెవెన్యూ రికవరీ చట్టం కింద రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ ఆ పని చేయాల్సింది రెవెన్యూ యంత్రాంగం, బ్యాంకులు కాదు. ఈ రోజున ప్రభుత్వాలు ఏవి కూడా పంట రుణాలని రాబట్టుకోవడం కోసం రెవెన్యూ రికవరీ చట్టాలు వాడటం లేదు. ఈ 2 మార్గాలు బ్యాంకులకు లేవు. బ్యాంకుల ముందున్న మార్గం ఏంటంటే సివిల్ కోర్టు కన్నా వెళ్ళాలి, లేదా డెట్ రిలీఫ్ కమిషన్ ఏదైతే ఏర్పాటు చేశారో ఆ కమిషన్ ముందు బ్యాంకులు కూడా వెళ్ళి రికవరీకి వెళ్ళడానికి ఉంటుంది. ఇప్పటిదాకా మనం చూస్తుంటే ఒక మాట ఏమనిపిస్తుంది అంటే, అరే రైతులకే అన్ని చట్టాలు అనుకూలంగా ఉన్నాయి కదా, రుణాలు ఇవ్వడానికి రైతుకే అనుకూలంగా చట్టం ఉంది, రికవరీ చేసేటప్పుడు రైతుకే మేలు చేస్తే అప్పు తీసుకున్న వాడికే మేలు చేసేటట్టుగా చట్టాలు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ వాస్తవం ఏంటంటే గ్రామాలలో మనం చూస్తూ ఉంటాము, ఒక పక్కన రుణం తీసుకోలేంది ఆ రుణం వస్తే కానీ ఇన్పుట్లు అవి కొనుక్కోలేని పరిస్థితి, మరో పక్కన చెల్లించలేనప్పుడు ఇన్ని వెసులుబాట్లు రైతులకు ఉన్నా కానీ వీటిని వాడుకునే పరిస్థితి రైతుకు లేదు. అందుకే ఇప్పటికే 5,000, 10,000 రుణం తీసుకున్న రైతు కూడా భయోందనలకు గురవుతున్నాడు. కాబట్టే ఇలాంటి చట్టాలు చేయటం జరిగింది. ఈ రోజున రైతాంగం ఈ చట్టాలని తెలుసుకొని ఉండటం చాలా కీలకం. మనం చివరిగా ఒక మాట, రైతు వ్యవసాయం ముందుకు సాగాలి అంటే భూమి ఉండటంతో పాటు పెట్టుబడి ఉండాలి. పెట్టుబడి ఈ రోజున రైతు చేతిలో లేదు. రుణం దొరికితేనే పెట్టుబడి, రుణం దొరకలేదు అంటే పెట్టుబడి లేదు, పెట్టుబడి లేదంటే వ్యవసాయం సాగదు. వ్యవసాయం నడవకపోతే ఆ రైతుకు మాత్రమే కష్టం కాదు, దేశానికే కష్టం.
ఎందుకంటే రైతు పంట పండించకపోతే ఆహార భద్రతకి ఇబ్బంది వస్తుంది. కాబట్టి రైతుకి రుణం అందించటం ప్రభుత్వాల బాధ్యత, సామాజిక బాధ్యత కూడా. అందుకే ఈ చట్టాలు వచ్చాయి. ఈ చట్టాల ద్వారా రైతుకు మేలు చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇక మనం వచ్చే వారం ఇంకొక అంశం గురించి చర్చించుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.